అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. షేర్ చేయండి. మొదలు పెట్టుకుందామా? దురాశాపరులు. సుబ్బయ్య శెట్టి చిల్లర కొట్టు వ్యాపారంతో పాటు మేకలను కూడా పెంచేవాడు. అతని భార్యకు నగల పిచ్చి, చీరల పిచ్చిను. ఆవిడ కోసం మేకలు అమ్మగా వచ్చిన డబ్బు మాత్రమే శెట్టి ఉపయోగించేవాడు. ఇలా ఉండగా ఏదో పండగ దగ్గర పడింది. శెట్టి భార్యకు చీర కొనవలసి వచ్చింది. శెట్టి ఒక మేకను అమ్మటానికి పొరుగురు సంతకు తీసుకువెళ్ళాడు. అతను డబ్బు వ్యవహారాలలో ఇతరులను ఏమాత్రమూ నమ్మడు. సంత రోజు అనుకోకుండా పెద్ద వర్షం పడటం వల్ల జనం పలసగా ఉన్నారు. క్రయ విక్రయాలు మందంగా ఉన్నాయి. శెట్టి మేకకు 10 రూకల ధర కూడా పలకలేదు. 20కి తక్కువైతే అమ్మే ఉద్దేశ్యం లేక చీకటి పడిన దాకా మంచి బేరం కోసం ఎదురుచూసి చివరకు మేకను తీసుకొని నిరుత్సాహంగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు శెట్టి. అంతా కొండదారి. ఊరి దగ్గర కొండ మలుపులో గుహ ఉంది. అందులో దయ్యాలుంటాయని చెప్పుకునేవారు. ఆ పరిసరాలకు చేరేసరికి శెట్టికి గుండె దడదడ పట్టుకుంది. అసలే చీకటి, గాఢాంధకారం. శెట్టి గబగబా అడుగులు వేస్తూ ఆ మలుపు తిరగబోతుండగా, ఎవరు వారు? చీకటి పడి ఈ వైపు రావడానికి ఎంత ధైర్యం అన్న మాటలు భయంకరంగా వినిపించాయి. శెట్టి గజగజలాడిపోతూ, నేను సుబ్బయ్య శెట్టిని, అమ్ముడు పోని మేకను ఇంటికి తోలుకుపోతున్నాను. ఆలస్యమయ్యింది. ఇంకెన్నడూ చీకటి పడి ఈ ఛాయలకు రాను అన్నాడు. ఆ మేకను నా గుహలోకి తోలేసి నీ దారిన నువ్వు పో. మళ్ళా తెల్లవారేలోపుగా ఇక్కడికి వచ్చి దాని ఖరీదు పట్టుకుపో అన్న మాటలు గుహలో నుంచి వినిపించాయి. బ్రతుకు జీవుడా అని శెట్టి తన మేకను గుహలోకి వదిలేసి గబగబా ఊరికేసి నడిచాడు. కానీ ఇంటికి వెళ్ళటానికి అతనికి ధైర్యం లేదు. డబ్బు ఏదని అతని పెళ్ళాం ప్రాణాలు తోడేస్తుంది. దయ్యం ఏమిస్తుందో అది తీసుకుపోతే కానీ ఆమె తనని ఇంట్లోకి అడుగు పెట్టనివ్వదు. శెట్టి తూర్పు తెల్లవారేదాకా ఎవరి వీధి అరుగు మీదనో కాలక్షేపం చేసి కాస్త ధైర్యం తెచ్చుకొని కాళ్ళీడ్చుకుంటూ మళ్ళా గుహకేసి వచ్చాడు. మేక బాగా కొవ్వి, చాలా రుచిగా ఉంది. ఇదిగో దాని ఖరీదు అన్న మాటలతో పాటు గుహలో నుంచి ఒక మూట వచ్చి శెట్టి కాళ్ల ముందు పడింది. దాన్ని తీసుకొని పరుగులాంటి నడకతో ఇల్లు చేరాడు శెట్టి. శెట్టి లోపలికి పోతూనే తలుపు మూసి సంచిలో డబ్బంతా నేల మీద పోసి లెక్క చూశాడు. 50 రూకలు. ఆ డొక్కు మేకకు ఇంత డబ్బు పోసిన వెర్రిపీనుగ ఎవరబ్బా అంటూ శెట్టి భార్యలు బొగ్గలు నొక్కుకుంది. ఈ సంగతి ఎవరికీ చెప్పకు సుమా అంటూ శెట్టి జరిగిందంతా తన భార్యకు చెప్పేశాడు. శెట్టి భార్య కూడా ఎవరికీ చెప్పకు సుమా అంటూ ఈ విషయం పొరుగింటి పుల్లమ్మకు చెప్పింది. అది పుల్లమ్మ మొగుడికి, ఎదురింటి వాడికి, వెనకింటి వాళ్లకు, చివరికి ఊరందరికీ తెలిసిపోయింది. మేకలున్న వారందరికీ పరమానందమయ్యింది. మేకలు లేని వాళ్ళు కొందరు హెచ్చు ధర ఇచ్చి మేకలను కొన్నారు. చీకటి పడేసరికి ఒకరికి తెలియకుండా ఒకరు దయ్యపు గుహలోకి తమ మేకలన్నీ తోలేసి వచ్చేసేవారు. తన భార్య బాధపడలేక శెట్టి కూడా మరో 10 మేకలను గుహలోకి తోలి బయటకు వచ్చాడు. తూర్పు తెల్లవారుతూ ఉండగా 25 మంది జనం గుహ బయట పోగుపడ్డారు. కానీ ఎవరికీ మేకల ఖరీదు అందలేదు. కనీసం దెయ్యం కంఠమైనా వారికి వినిపించలేదు. తెల్లగా తెల్లారిపోయింది. అందరూ ధైర్యం చేసి గుహలోకి వెళ్ళారు. గుహలో ఒక్క మేక కూడా లేదు. కానీ గుహ మధ్య బండ మీద ఒక కాగితం ఉంది. దానిమీద చిన్న రాయి బరువు పెట్టి ఉంది.
ఆ కాగితం మీద ఇలా రాసి ఉంది: ఈ ఉత్తరం రాస్తున్నది దెయ్యం కాదు, మీలాంటి మనిషే. పని కోసం మాసం రోజులుగా మీ చుట్టూ తిరిగిన శేషయ్యను నేను. మా నాన్న పోయాడు. ఇంట్లో ఉన్నదంతా కలిసి 100 రూకలు. అవి తీసుకుని నేను మీ ఊరు వచ్చి మిమ్మల్ని పని అడిగితే కొత్తవాడివి, నిన్ను నమ్మి ఎలా ఇస్తాం అన్నారు. ఉన్న డబ్బు సగం ఖర్చయిపోయింది. ఇంకో ఊరు పోదామని సాయంకాలం ఈ దెయ్యం గుహలో పడుకున్నాను. మేకను తోలుకొని వస్తున్న శెట్టిని చూశాక నాకీ ఊహ కలిగింది. మనిషిని నమ్మలేని మీరు దయ్యాన్ని నమ్మారు. లేని దయ్యం నాకు ఎంతో మేలు చేసింది. పని చేస్తానని వచ్చిన వాడికి పైసా కూడా విడవని మీరు తేరగా డబ్బు వస్తుందనగానే కట్టకట్టుకు వచ్చి పడ్డారు. మీ మేకల్ని అమ్మిన డబ్బుతో ఎక్కడైనా వ్యాపారం ప్రారంభించి ఏడాది లోపల మీ రుణం తీర్చేస్తానన్న నమ్మకం నాకుంది. అంతదాకా ఓపిక పట్టండి. ఈ ఉత్తరం చదివించుకొని విన్న వాళ్ళంతా నోళ్ళు వెళ్ళబెట్టారు. ఆశకు పోతే అంతే కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.